అతను వృత్తిరీత్యా రైతు. పెద్ద మొత్తంలో పొలం కౌలుకు తీసుకొని సేద్యం చేసేవాడు. అనుకోకుండా అతని ఆరోగ్యం పాడైంది. ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఏదో విధంగా జబ్బు తగ్గించుకున్నాడు. ఈ క్రమంలో అతని 2 కాళ్లకు ఆపరేషన్ అయ్యింది. ఆరోగ్యం కుదుటపడ్డాక బాగా ఆలోచించాడు, ఇలా ఎందుకు జరిగిందా అని. తనలాగా ఎవ్వరూ జబ్బులు బారిన పడకూడదంటే రైతుల నుండే మార్పు రావాలని భావించాడు. రైతు చేసే సేద్యంలోనే మార్పు రావాలని ప్రయత్నం మొదలుపెట్టాడు. మొదట్లో అందరూ అతనిని పిచ్చోడిలా చూశారు. కానీ తర్వాత అతని ఉద్దేశం అర్థమయ్యాక ఆ చుట్టుపక్కల రైతులు అతన్ని ఫాలో అవుతున్నారు. ఇంతకీ ఎవరా రైతు, అతను ప్రయత్నం ఏమిటో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తున్న ఈ స్టోరీలో చూడండి. ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని రైతు శివనారాయణ గత 20 సంవత్సరాలుగా పెస్టిసైడ్ మందులతో 50 ఎకరాల మిర్చి సాగు చేసేవాడు. ఆ మందుల వాడకం వల్ల ఆ మిర్చి పంట తినడం వల్ల అనారోగ్యం పాలయ్యారు. హాస్పిటల్స్ చుట్టూ తిరిగి 2 కాళ్ళు ఆపరేషన్ చేయించుకొని జబ్బును తగ్గించుకున్నాడు. తనలాగా ఎవరూ అనారోగ్యం పాలు కావద్దనే ఉద్దేశంతో బాగా రీసెర్చ్ చేశాడు. శివనారాయణ తను చేసే వ్యవసాయంలోనే ప్రకృతి వ్యవసాయం చేసి ఆరోగ్యవంతంగా ఉండొచ్చని తెలుసుకున్నాడు. ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టాడు. తను 5 ఎకరాలు సొంత వ్యవసాయ క్షేత్రంలోనే స్టార్ట్ చేశాడు. ప్రకృతి వ్యవసాయ నిపుణులతో రైతు నేస్తం నిర్వహించే సదస్సులకు హాజరు కావడం మొదలుపెట్టాడు. ప్రకృతి సేద్యంపై ఆసక్తి మరింత పెరిగింది. గత 3 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తున్నాడు. మొదటి సంవత్సరం ఆశించిన ఫలితాలు రాలేదు. తోటి రైతులు కూడా అవహేళన చేశారు. దీంతో కొంత మనస్తాపానికి గురయ్యాడు. ఏదైనా ఒక్కరితోనే మొదలవుతుందని తనకు తాను సర్ది చెప్పుకొని 2వ సంవత్సరం కూడా ప్రకృతి వ్యవసాయం సాగు చేశాడు. 2వ సంవత్సరం నుండి దిగుబడి రావడం మొదలైంది. 3వ సంవత్సరం నుంచి రైతు శివనారాయణ చేస్తున్న కృషికి మిగతా రైతులు గుర్తించారు. శివనారాయణ పండించిన మిర్చిని పూర్తిగా కొనేందుకు ఇతర రాష్ట్రాల నుండి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, డాక్టర్లు రావడం, ప్రతి సంవత్సరం మాకే కావాలని ముందుగా ఒప్పందం కుదుర్చుకోవడం చూసి మిగతా రైతులు శివనారాయణ పట్ల సానుకూలంగా మారారు. ప్రకృతి వ్యవసాయం తనొక్కడే చేయడం కాదు, 10 మంది రైతులను ఆ దిశగా నడిపించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాడు శివనారాయణ. తన వ్యవసాయ క్షేత్రంలోనే షెడ్డు ఏర్పాటు చేసి ఘన జీవామృతం, అగ్ని అస్త్రం, దశపన్ని కషాయం, గోక్రామృతం, వేపగింజల కషాయం, మట్టి, మేకల తినని ఆకులతో తయారు చేస్తున్నాడు. ప్రకృతి సేద్యంతో పాటు అందుకు అవసరమైన నూనెలను కూడా తయారు చేస్తున్నాడు. వరి పంటలో కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతున్నాడు శివనారాయణ. తన వ్యవసాయ క్షేత్రంలో మిర్చి, మినుములతో పాటు టమాటా, బెండ, బీర, దోస వంటి పంటలు పండిస్తున్నాడు. వివిధ రకాల ఎరువులు, పురుగు మందులు వాడకం వల్ల భూమి నాణ్యత కోల్పోతుందని, రానున్న రోజుల్లో ఈ భూమి సాగుకు పనికి రాకుండా అయిపోతుందని, అనారోగ్యాలకు గురవుతామని అంటున్నాడు. భూమిలో ఉండే పురుగులైన వానపాము, కాలజెర్రి, పిచ్చుకలు కనిపించడం లేదు. ఫలితంగా చీడపీడలు ఆశిస్తున్నాయని, తిరిగి భూమిని సారవంతంగా చేయాలంటే ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గమని గుర్తించాడు. ప్రతి ఇంట్లో ఒక ఆవు ఉండాలని, గోవు నుంచి సంక్రమించే ఎన్నో రకాల పదార్థాలు మానవాళి మనుగడకు ఉపకరిస్తాయని రైతు శివనారాయణ తెలిపాడు. నేను ఒకప్పుడు భారీ రైతుని. 50 ఎకరాలు ఏవిటీ అని ఒక సంస్థ ఉండేది, ఇతర దేశాలకి పంపించడం. అందులో నేను వాళ్ళు చెప్పిన మందులే పాటించి కొట్టడం వల్ల వాళ్ళు నా కాయలు పాస్ అయ్యేది, తీసుకెళ్ళేటోళ్ళు. ఈ లోపల ఆ కెమికల్ వాడటం వల్ల దేనికో కానీ నా 2 కాళ్ళు ఆపరేషన్ అయ్యి నేను చాలా డబ్బులు ఖర్చు అయ్యాను. బండి తోలలేను. 1 కిలోమీటర్ వరకు, 2 కిలోమీటర్ల వరకు అయితే తోలగలుగుతా. అదైనా సూటి పెద్ద బండి తోలలేను. మా సొంతది 1 కిలోమీటర్ దూరంలో ఒక 4 ఎకరాలు ఉంది. దాన్ని ప్రకృతిలోకి దింపాలని చెప్పేసి ప్రకృతి వ్యవసాయం చేసి అందరినీ కొద్దిగా అంటే కొన్ని వీడియోలు చూస్తూ ఉంటానండి ప్రకృతి వ్యవసాయం గురించి. మాకు ఒక సత్యసాయి ఎస్ఎస్ ఛానల్ అని ఒక గ్రూప్ ఉంది. వాళ్ళ కిషన్ చంద్ర గారిది ఒకటి ఉంది. తర్వాత మనకి ఇది చింతల వెంకటరామరెడ్డి గారి మట్టి ద్రావణం ఒకటి ఉంది. ఇవన్నీ చూసి ఇలాగే చేస్తే బాగుంటుందని ఆరోగ్యంగా వాళ్ళని చూసి నేను నా సొంత నిర్ణయాలతోటి కొన్ని జీవామృతం అని ఒక ఆవు పేడ, శనగపిండి, బెల్లం, పుట్టమన్ను ఇవి వేసి జీవామృతం తయారు చేస్తానండి. అలా జీవామృతం ఫస్ట్ స్టార్టింగ్లో వరికి స్టార్ట్ చేయాలి. ఒక 60 సెంట్లు వరి ఉందండి. ఆ వరిలో నేను మన ఖమ్మం కుడుమ వెంకటరామరెడ్డి గారి దగ్గర సంపాదించానండి దేశవాళీ ఇత్తనం. ఒకటి కుంకుమ పువ్వు, ఒకటేమో నవారి అండి. అవి పండినాయి. అయ్యే బియ్యం మేము తింటున్నాం. మా చుట్టాలకి, వాళ్ళకి, కొంతమందికి, మా స్నేహితులకి ఇత్తనం చాలా బాగున్నాయి రిజల్ట్
వచ్చింది. అయితే మిర్చి కూడా అదే విధంగా ఫస్ట్ సంవత్సరం ఇప్పుడు ఇది 2025 అంటే 22 నుంచి అండి నేను స్టార్ట్ చేసా. ఫస్ట్ మాకు 11 క్వింటాలు వచ్చింది ప్రకృతి వ్యవసాయాలు ఏ కెమికల్ వాడకుండా. తర్వాత 12, 13 వచ్చింది. పోయిన సంవత్సరం అంటే 2003, 2004 16 క్వింటాలు వచ్చింది. ఈ సంవత్సరం 20 వచ్చేటట్టుందండి. భూమి మారిపోతుంది ఒక సంవత్సరం. మేము వాడేది తర్వాత ఈ పేర్లు రావు కానండి, కొన్ని ఛానల్ మీటింగులకు వెళ్తూ ఉంటాయి రైతు ఈ మీటింగులకి వెళ్ళి వాళ్ళు చెప్పిన సలహాలకు నేను అంటే నా చదువు కొద్దిగానే వస్తుంది. వాళ్ళు చెప్పిన సలహా ఒక బుక్ నోట్స్ పట్టుకుని వాళ్ళు చెప్పినవన్నీ వినుకుంటూ రాసుకుంటూ నా పక్కన వాళ్ళతో ఏమైనా ఉంటే ఇంగ్లీష్లో ఉంటే ఇంగ్లీష్లో కూడా తెలుగులోకి అనువాదం చేయించి వాళ్ళు చెప్పిన ప్రకారంగా చేయటం, వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోవటం, మీ విధంగా చేస్తానని అంటే ఈ విధంగా చేయండి అని వాళ్ళు సలహాలు చెప్పటం. ఆ విధంగా ఈరోజు నేను మిర్చికి ఈ విధంగా పంట దిగుబడి తీయటం జరిగింది. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు వ్యవసాయ క్షేత్రంలో పని కోసం కూలీలు క్యూ కడుతున్నారు. ఎందుకంటే మనుషులకు ఎటువంటి హాని జరగని రసాయనాలతో వ్యవసాయం చేసినందువల్ల తమకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కావడం లేదని కూలీలు అంటున్నారు. ఈ తోట దగ్గర పండినటువంటి మిరపకాయలు మంచి రుచికరంగా ఉన్నాయని, సంవత్సరానికి సరిపడా కారానికి ఈ మిరపకాయలు వాడుకుంటున్నామని కూలీలు తెలిపారు. ఫెర్టిలైజర్ మందులు కొట్టిన రైతులు వద్దకు మిర్చి తోటలో పనికెళ్తే చర్మంపై దురద, కళ్ళు తిరగడం, తల పట్టేస్తూ ఉండడం, వాంతులు అవడంతో పాటు జబ్బు బారిన పడుతున్నామని, వచ్చిన కూలీ డబ్బులు అన్ని హాస్పిటల్ పాలవుతున్నాయని కూలీలు అంటున్నారు. ఈ కూలీల మాటలే ప్రకృతి సేద్యం విజయానికి సింబల్ అంటున్నాడు రైతు శివన్నారాయణ. ఆయన తయారు చేసుకునే మందులు కొట్టుకుంటాడు. మంచిగా ఉంటాయి. ఈ కాయలు తిన్నా కూడా మంచిగా ఉంటుంది. కాయలు కొన్ని వంట పోయి వేసుకుంటాము. రోజు పనికి వచ్చేసి ఇన్ని వంట పోయి వేసుకుంటాము. హెల్త్ బాగుంటుంది. కారానికి కూడా ఇవ్వే సంవత్సరం వరకు మాకు ఇందులోనే పట్టుకొని వెళ్తాము. ఈ కాయలు తింటేనే ఆరోగ్యానికి బాగుంటుందని ఇంకా మేము ఏడికి వెళ్ళము. పనికి వెళ్తే అందులో వాసన వచ్చేసి తలబట్టి కళ్ళు తిరగడము అట్లా జరుగుద్ది. అందుకే మేము ఇవే కాయలు కోస్తాము, ఇందులోనే పని చేస్తాము. వస్తే ఈ పనికి వస్తాము, లేకపోతే ఇంటికాడ ఏదైనా పని చేస్తూ ఉంటాము. For more videos like this, subscribe Big TV channel.